హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 07/08/2024 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. గ్రాడ్యుయేట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సంజన, కార్తిక్ అండ్ దీప ఇన్వెస్టెడ్ 1050, 1320, 1730. ఓకే, మనకి టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 1230. దీపా షేర్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో అంత రేషియోలోనే ప్రాఫిట్ కూడా డివైడ్ చేసుకుంటాడు. మనకి ఈ రేషియో అనుకుందాం ఫస్ట్. అంటే 1050 1320 1730. 00 క్యాన్సిల్, 2తో 3తో దేంతో పోదు కాబట్టి 105 132 173. ఇక్కడ వచ్చేసేవారు సంజన, కార్తిక్ దీప. ఓకే, ఈ టోటల్ సమ్ ఎంత మనకి 173 132 105. 3 2 5 5 10 7 3 11 41 410 అంటే 410 పార్ట్స్ వచ్చేసి మనకి 1230. ఇక్కడ మనకి ఎంత అన్నాడు డి వాల్యూ అంటే దీపక్ అడిగాడు కాబట్టి 173. ఇక్కడ 00 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి 123 × 173 = 41 × x. ఇక్కడ లాస్ట్ డిజిట్ వాల్యూ 3 3 9 అంటే లాస్ట్లో 9 రావాలా. 1ని దేంతో చేస్తే 9 వస్తుంది. ఇక్కడ లాస్ట్లో 1ని 9తో చేస్తేనే 9 వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ మనీ. ఓకే, సమ్ అంటే ప్రిన్సిపల్ కనుక్కోండి అని రాడు. ఓకే, మనకి ఏం ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు 2400. తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 4%. టైం వచ్చేసి 5 ఇయర్స్కి. ఇప్పుడు వచ్చేసి మనకి అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 ఇయర్స్కి ఏమవుతుంది, 30% అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ 5 ఇయర్స్కి కలిపి. ఇప్పుడు మనకి అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 130% అవుతుంది. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు 2400. ఇప్పుడు 100 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 00 పర్సెంట్ క్యాన్సిల్ అవుతుంది, 00 క్యాన్సిల్ అవుతుంది. 13తో 24,000 5 4 20 20%. 130 కాదు 20%. 12 1 12 2 200 200 × 2000. ఆన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి 2000. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2000. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ జాకెట్ ఈజ్ మార్క్డ్. ఓకే, మార్క్డ్ ప్రైస్ ఇచ్చాడు ఎంత 4000. ఓకే, డ్యూరింగ్ ఏ ఫెస్టివల్ సేల్ వల్ల 2 సక్సెసివ్ డిస్కౌంట్ పర్సెంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి 32%. అంటే 100లో 32 పోతే 10లో 2 పోతే 8, 9లో 3 పోతే 68. ఓకే, డిస్కౌంట్ పోగా తర్వాత మనకి 22 ఇచ్చాడు. మళ్ళీ 100లో 22, 10లో 2 పోతే 8, 9లో 2 పోతే 7, 78/100 = మనకి ఏమన్నాడు ఇక్కడ వాట్ ఈస్ ది ఫైనల్ వాల్యూ. ఓకే, డిస్కౌంట్స్ తర్వాత ఎంత వాల్యూ పే చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఓకే, అంటే డిస్కౌంట్స్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, లేదా మళ్ళీ మనకి ఏమడుగుతాడు సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా అంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫార్ములా అడుగుతున్నాడు. ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంటే మన ఫార్ములా వచ్చేసి x + y - xy/100. ఇది డిస్కౌంట్ వచ్చినప్పుడు x ఎంత మనకి 32 ప్లస్ y ఎంత 22 మైనస్ 32 × 22 32 × 22 2 4 2 6 64. ఇక్కడ 64. ఓకే, 4 6 4 10 704 అంటే బై 100 కదా. బై 100 చేస్తే మనకి 7.04 అంటే 32 22 ఇక్కడ వచ్చేసి 4. ఇది 54లో నుంచి ఎంత 7.04ని తీసేయండి. ఇక్కడ వచ్చి 00 14 6 9. ఇక్కడ వచ్చేసి 3 ఉంటుంది, 7 6 13 4 46.96 ఒకటి మాత్రం ఉంది. ఓకే, ఇది ఈ వాల్యూ అయినా కనుక్కోవచ్చు, దీనైనా కనుక్కోండి. నేను దీన్ని కనుక్కున్నాను కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ కవరింగ్ ఏ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 150 కిలోమీటర్స్. ఓకే, ప్రణయ్ వచ్చేసి టువర్డ్స్ మోర్ దాన్ ది. ఓకే, అమన్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే ఇతను వచ్చేసి x+2 అవర్స్ ప్రణయ్ కొట్టింది. తర్వాత ఏమన్నాడు ప్రణయ్ వచ్చేసి ముందు స్పీడు ఎంత ఎస్ అనుకున్నాడు. ఎస్ స్పీడ్తో పోతే ఎంత టైం పట్టింది. ఓకే, తర్వాత ఏం చేసినాడు స్పీడ్ వచ్చేసి డబల్ చేసినాడు అంటే 2s చేసినాడు. అప్పుడు ఏమైంది టైము, అప్పుడు టైం వచ్చేసి మనకి ఇక్కడ x-3 అయింది, ముందు దానికంటే x-3. ఓకే, ఇప్పుడు ప్రణయ్ స్పీడ్ ఎంత. ఓకే, ఇలా ఎక్స్ ఇట్లా అనుకుంటే మనకి టైం టేకన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 150 బై ఇక్కడ ఎంత ఇచ్చినాడు ప్రణయ్ 2 అవర్స్ మోర్ దాన్ నార్మల్ స్పీడ్ పోతాయి. తర్వాత డబల్ చేస్తే స్పీడ్ వచ్చేసి లెస్ అయింది. ఇక్కడ మోర్ దాన్ ఇక్కడ లెస్ దాన్ ఇచ్చినాడు కాబట్టి ఒకటి మోరు ఇంకోటి లెస్ వస్తే ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఇప్పుడు ఎంత 2 + 3 ఏమవుతుంది 5 అంటే 5 ఇంటూ ఇప్పుడు ప్రణయ్ డబల్ చేసినాడు కదా డబల్. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ బై ఇక్కడ వచ్చేసి టైము, తర్వాత మనకి డబల్ చేసినాడా డబల్. ఓకే, డబల్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి 5 10 అంటే 150/10. ఇక్కడ వచ్చేసి 15 km/h. ఇది ఒకటిది అంటే మనకు వచ్చేసి ప్రణయ్ అంటే ఎవరిదైతే డబల్ చేసినాడో వాళ్ళ స్పీడ్ అంటే ప్రణయ్ స్పీడ్. ఓకే, ప్రణయ్ స్పీడ్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, ఇలా చేస్తే మనకి తొందరగా అయిపోతుంది. డిస్టెన్స్ బై టైం ఇంటూ డబల్. ఓకే, డబల్ ఇచ్చాడుగా డబల్ వేసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 11, ఈ కిందిది అవతల పంపించేసింది, అంటే 11 సైన్ టీటా మైనస్ 44 కాస్ టీటా, 4 కాస్ టీటా. ఓకే, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా వచ్చేసి 11 సైన్ టీటా మైనస్ 44 కాస్ టీటా, 44 కాస్ టీటా. ఓకే, ఇప్పుడు కాస్ట్లను ఒక సైడు, సైన్లను ఒక సైడు. ఇక్కడ వచ్చేసి 11లో నుంచి సైన్ పోతే ఎంత అవుతుంది, 10 సైన్ టీటా. ఇక్కడ కాస్ టీటాకి ఇంకో కాస్ టీటా కలపండి, అంటే 45 కాస్ టీటా. ఇప్పుడు కాస్ టీటాకి సైన్ టీటా 9రా 5 2లా, ఇప్పుడు ఏమవుతుంది సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా వచ్చేసి ఎంత 9/2. ఓకే, ఇప్పుడు సైన్ టీటా అంటే ఎంత మనకి ఆపోజిట్ సైడ్, ఇక్కడ వచ్చేసి ఇది యాంగిల్ అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్, ఏమవుతుంది 9, ఇది ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 2. ఇప్పుడు హైపోటెనస్ ఎంత ఉంది 99 2 1 8 4, అంటే √85 వచ్చేసి హైపోటెనస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 13 ఇంటూ సైన్ స్క్వేర్ అంటే ఎంత ఆపోజిట్ సైడ్ ఎంత 9 స్క్వేర్, అంటే 81/√85, అంటే 85 స్క్వేర్ ఉంది కదా కాబట్టి ప్లస్ 3 ఇంటూ మళ్ళీ కాస్ స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్, అంటే 4/85 మైనస్ 3 బై కాస్ స్క్వేర్ అంటే ఎంత 4/85. ఓకే, 85 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 13 ఇంటూ 81, 13 ఇంటూ 81, 81 ఇంటూ 30, 3 గట్ల 3, 3 8 24, 81, 3 3 4 3 4 5 8 2 10, 10 53. ఓకే, 10 53 ప్లస్ 4 12 మైనస్ 85 ఇంటూ 3 ఎల్సిఎం చేసిన కాబట్టి 85 ఇంటూ 3, 3 5 15, 3 8 255, 255/85/4/85, 85 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1053కి 12 కలపండి, ఇక్కడ ఏమవుతుంది 5 6 1065 నుంచి 255 తీసేయండి, 0 6 5 1 10 8 810/4, 810/4 4తో పోతుంది, 2000 2 2 2 4 8 0 2 5 10, 405/2, 405/2 ఆన్సర్ వచ్చేసి 405/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కాస్ట్ ఆఫ్ 8 పెన్స్ అంటే ఎక్స్. ఓకే, 8x ప్లస్ పెన్సిల్స్ అంటే y అనుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 132. ఇప్పుడు ఏమైంది కాస్ట్ ఆఫ్ పెన్ ఈజ్ డిక్రీజ్డ్, ముందు ఎక్స్ ఉన్నది, ఇప్పుడు ఏం చేసినాడంటే ప్రైస్ వచ్చేసి డిక్రీజ్ చేసినాడు x-2. తర్వాత కాస్ట్ ఆఫ్ పెన్సిల్స్ y, ఇప్పుడు ఏం చేసినాడు ఇంక్రీజ్ చేసినాడు y+7. ఇప్పుడు ఏమైంది మనకి 17 పెన్సిల్స్ అంటే x-7 x-2 ప్లస్ 6 పెన్సిల్స్ అంటే y+7 ఈజ్ ఈక్వల్ టు 136. ఓకే, 17x మైనస్ 34 ప్లస్ 6y ఇక్కడ 42 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు 136. ఇక్కడ 34కి 42లో 34 తీసేస్తాం, 42లో 34 12 8. ఓకే, 8ని అవతల పంపించేస్తే 136లో 8 తీసేస్తే 136లో 8 ఇక్కడ వచ్చేసి 8 128. ఓకే, 17x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 128. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 10y ఉంది, ఇక్కడ 6y, ఇక్కడ 16x 7x, ఈ రెండింటిని కామన్ చేయాలనుకుంటే 6y. ఓకే, 6y, ఈ రెండు 6yని కామన్ చేసుకుంటాను, 10కి 6కి ఎల్సిఎం అంతా మనకి 30. ఓకే, 30 అప్పుడు ఇక్కడ 5 చేస్తాను, ఇక్కడ 3. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 3 8 24x ప్లస్ 30y ఈజ్ ఈక్వల్ టు 3 6 3 9 396. ఓకే, ఇక్కడ 5 17 5 85x ప్లస్ 30y ఈజ్ ఈక్వల్ టు 126 ఇంటూ 5, 126 ఇంటూ 5, 5 30, 5 10 13, 5 5 630, 630. ఇప్పుడు సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి పైన సింబల్స్ ఎక్స్చేంజ్ చేసేస్తే ఇక్కడ 35 0 క్యాన్సిల్ అయిపోతుంది, 85లో 24 పోతాయి, 85లో 24 పోతాయి, 5లో 4 పోతే 1, 8 2 పోతే 6, 61x ఈజ్ ఈక్వల్ టు 630లో 396, 10లో 6 పోతే 4, 2 9 3 2, 5లో 3 పోతే 2, 234 x ఈజ్ ఈక్వల్ టు 234/61, 4 1 234. ఓకే, 244 సారీ 244, 61 1 జా 4 జా 4 1 జా 244, 61తో 4తో పోతుంది, ఎక్స్ వచ్చేసి 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఈ ఎక్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇప్పుడు వచ్చేసి 8 4 32 అంటే 132లో 32 తీసేయండి, ఇక్కడ వచ్చేసి 100 అవుతుంది, 100 అంటే 10y ఈజ్ ఈక్వల్ టు 100, y ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఎక్స్ ఏమో 4, y ఈజ్ ఈక్వల్ టు 10, ఈ రెండింటిని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 12 పెన్స్ అన్నాడు కదా, 12 పెన్స్ అంటే మనకి ఏమవుతుంది 12 ఇంటూ పెన్ అంటే 4 ప్లస్
పెన్సిల్స్ అంటే 9 ఇంటూ 10 12 48 ఇక్కడ వచ్చేసి 90 8 9 4 13 138 ఆన్సర్ వచ్చేసి 138. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివైడ్స్ దిస్ నెంబర్ అంటే ఈ 54571415 ఈ నెంబరు ఎగ్జాక్ట్గా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి 3 అంటే 3 ఇంటూ 2 వచ్చిందంటే మనకి లాస్ట్ ఈ నెంబర్ అనేది ఈవెన్ డిజిట్లో ఉండాలి. అంటే ఇది వచ్చేసి ఆడ్ డిజిట్ అంటే ఆడ్ నెంబరు కాబట్టి ఇది తప్పు. ఇక్కడ 10 అంటే లాస్ట్లో 0 ఉండాలి. 10 డివిజిబుల్ టు రూల్ అంటే నెంబర్లో లాస్ట్లో 0 ఉంటే మనకి అది 10తో పోతుంది ఎగ్జాక్ట్గా, కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ వచ్చేసి మనకి 3 తీసుకోండి. 3 ఉంది 7 ఉంది, ఫస్ట్ 3తో చెక్ చేయండి. 3 కూడా రాంగ్ అయిపోతే మనకి 7 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ 3తో చేస్తే ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ బై 3 అంటే ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది మనకి 3తో ఎగ్జాక్ట్గా అవ్వాలి. అంటే ఇక్కడ వచ్చేసి 5 5 10 14 14 ప్లస్ 1 15 15 1 16 16 4 20 21 7 27 27 27 27 6 7 6 13 33 బై 3 పోతుంది కదా ఎగ్జాక్ట్గా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి PTR బై 100, ప్రిన్సిపల్ వచ్చేసి 4000. ఓకే. టైం వచ్చేసి మనకి డేస్లలో ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 25th ఫిబ్రవరి నుంచి మార్చి 25th వరకు 28 డేస్ నార్మల్గా అయితే. ఇక్కడ వచ్చేసి లీప్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి మనకి 29 డేస్. మార్చి నుంచి మళ్ళీ ఏప్రిల్కి ఇక్కడ వచ్చేసి మనకి 31 డేస్. తర్వాత 25th కాదు, ఇక్కడ వచ్చిన 26 కాబట్టి 1 డే యాడ్ చేస్తాం. 9 10 11 61 బై 360 డేస్. ఓకే. 61 1 61 6 1/6 ఇంటూ 675 బై 100 2 zeros 2 zeros క్యాన్సిల్, 1 0 1 0 క్యాన్సిల్, 2 2 2 3 3తో 3 2 3 2 3 5 5తో 5 4 5 5 5 2 2 2 క్యాన్సిల్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 45. ఓకే. ఆన్సర్ వచ్చేసి 45. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 75,400 వర్ డివైడెడ్ అమౌంట్ ABC. ఓకే. ABCకి వచ్చేసి డివైడ్ చేశాడు అమౌంట్ 75,400ని. ఇప్పుడు ఎలా డివైడ్ చేశాడు? 3 times ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 9 times ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ C. ఇది రేషియో కాదు మనకి. ఇలా వచ్చినప్పుడు రేషియో కావాలనుకుంటే ఏ వాల్యూ ఉంది కదా, ఏ వాల్యూని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి 9 4 36 అంటే ఏ వాల్యూ, ఏ యొక్క రేషియో వచ్చేసి 36. తర్వాత A/B/C. ఓకే. B అంటే మనకి B వాల్యూని ఇగ్నోర్ చేయండి. 3 4 12 C వాల్యూని ఇగ్నోర్ చేస్తే 9 3 27 ఇక్కడ 3తో పోతుంది. 3 12 3 4 3 9. ఓకే. 2తో ఇంకా సేమ్ ఇదే రేషియో వచ్చేసి మనకి టోటల్ పార్ట్స్ వచ్చేసి 12 4 9 9 9 11 11 15 ఇక్కడ వచ్చి 25 పార్ట్స్ వాల్యూ ఎంత? 75,400. ఇప్పుడు మనం మనకి ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ యొక్క షేర్ అంటే 12 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి 25తో 25 3 0 మళ్ళీ 25తో 25 8 వచ్చేసి మనకి 200 మళ్ళీ అంటే 25 16. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 3016 ఇంటూ 12 లాస్ట్ 6 2 12 2 అంటే లాస్ట్ 2 రావాలి. లాస్ట్ 2 వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కాదు. ఓకే. నార్మల్ మెథడ్ అంటే 3016 ఇంటూ 12 2 4 12 2 2 3 0 2 3 6 3016 ఇక్కడ వచ్చేసి 2 6 3 9 1 6 3 36 192 ఆన్సర్ వచ్చేసి 36 192. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రియా గ్యాన్ టు ఏ పీస్ వరకు 26 డేస్. ఓకే. ప్రియా వచ్చేసి 26 డేస్. తర్వాత ప్రియా ప్లస్ వర్ష వచ్చేసి 13 డేస్. తర్వాత ఏమన్నాడు? ప్రియా వర్ష నిష వచ్చేసి 10 డేస్. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది మనకి 26 ఇంటూ 10. ఓకే. ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 10 13 ఇక్కడ వచ్చేసి 13 2 20 10తో 26. ఇక్కడ ప్రియాది తెలుసు, ప్రియాది వచ్చేసి 10. వర్షాది కావాలనుకుంటే దీంట్లో సబ్సిడీ చేస్తే మనకి వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత 20. ప్రియాది తెలుసు మనకి 10, వర్షాది ఏమవుతుంది 10, వర్షాది వచ్చేసి 10. టోటల్ ఎంత మనకి ముగ్గురితో కలిపి 26లో ప్రియాది తెలుసు, వర్షాది తెలుసు. వర్షాది ఎంత 20 రిమూవ్ చేస్తే మనకి వచ్చేసి 6 అంటే నిషాద్ వచ్చేసి 6. ఇప్పుడు ఎవరిది కనుక్కోమన్నాడు మనకి హౌ మెనీ డేస్ ప్రియా అండ్ నిషా క్యాన్ డూ సేమ్ వర్క్. ఓకే. టోటల్ వర్క్ వచ్చేసి 260. ఇప్పుడు ప్రియా నిషా అంటే టోటల్ ఎంత మనకి 16/16 4తో 4 4 4 6 24 24 5 65/4 ఆన్సర్ వచ్చేసి 65/4. ఓకే. ఫైండ్ ది వాల్యూ ఆఫ్
ఇక్కడ వచ్చేసి 62 క్యూబ్డ్ అంటే 62 ఇంటూ 62 ఇంటూ 62 62 బై 62 స్క్వేర్ 62 ఇంటూ 62 ఇంటూ 62 మైనస్ 13. ఓకే, ఇక్కడ ఇక్కడ 262 ఇక్కడ 262 క్యాన్సిల్ అవుతుంది అంటే 62 ఇంటూ 62 మైనస్ 13. ఇక్కడ వచ్చేసి మన ఫార్ములా వచ్చేసి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సేమ్ అలాగే 62 ఇంటూ 1 మైనస్ 13 అంటే 62 మైనస్ 12. ఆన్సర్ వచ్చేసి 62 మైనస్ 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అంటే 15.4కి 0.06కి ఎల్సిఎం అనుకున్నాడు. ఇలా వచ్చినప్పుడు మనకి ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి కదా, 154/100 రాసుకుంటాను, 10 రాసుకుంటాను, ఇది కామా ఇక్కడ 6/1000. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి ఎల్సిఎం అనుకోవాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ వచ్చేసి ఎల్సిఎం అనుకుంటాం అంటే 154కి 6కి ఎల్సిఎం. సేమ్ కింద డినామినేటర్కి హెచ్సిఎఫ్ అనుకుంటాం 10,1000. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 154కి 6కి ఎల్సిఎం వచ్చేసి 154కి 6కి 3తో 2తో 2014 2014 206 అంతే అంటే 77 ఇంటూ 2 వచ్చేసి 154. 77 ఇంటూ 3తో 77 154 ఇంటూ 3 412 3 15 16 46 462 బై హెచ్ఎఫ్ వచ్చేసి ఎంత మనకి ఇక్కడ 10కి 1000కి 10 అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 46.2. ఆన్సర్ వచ్చేసి 46.2. ఓకే, ఇది మాత్రం ముఖ్యం. ఇలా వచ్చినప్పుడు మనకి న్యూమరేటర్ ఏమో ఎల్సిఎం చేస్తాము, డినామినేటర్ ఏమో హెచ్సిఎఫ్ చేస్తాం, చేస్తే మనకి వచ్చేసి ఇది ఎల్సిఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరుణ్ బాట్ సమ్ ఎరేజెస్. ఓకే, వరుణ్ వచ్చేసి సమ్ ఎరేజెస్ కొన్నాడు ఎంతకి 12 అంటే డజన్ అంటే 12 ఎరేజెస్ వచ్చేసి 150. ఓకే, మనకి తర్వాత ఏమన్నాడు ఈ సోల్డ్ అంటే సెల్ చేశాడు ఎంత ఒకటి 18. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి డజన్ అంటే 12. 1296 96 12 12 12 9 9 11 216 అంటే 150 రూపాయలు కొన్నాడు, 216కి అమ్మినాడు. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత మనకి డిఫరెన్స్ ఎంత 216లో 150 150 6 9 6 మళ్ళీ 66 66/150 66/150 ఇంటూ 100. ఓకే, 0 క్యాన్సిల్ 5 3 5 2 3 1 322. ఆన్సర్ వచ్చేసి 44%. ఆన్సర్ వచ్చేసి 44%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 టైమ్స్ ఆఫ్ మ్యారీ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ దివ్య ప్రజెంట్ ఏజ్ ప్లస్ 20. ఓకే, తర్వాత ఏమన్నాడు 2 టైమ్స్ ఆఫ్ దివ్య ఏజ్ వచ్చేసి 2 years లెస్ దాన్ ది మ్యారీ కంటే 2 years లెస్. ఓకే, తర్వాత ఏమన్నాడు వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మ్యారీకి దియాకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్ము కదా, ఈ మ్యారీని యూతలో పెట్టేసుకొని 2D ప్లస్ డి 2 ఈ మ్యారీని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ 3 ఇంటూ 2D ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5D ప్లస్ 20. ఇక్కడ వచ్చేసి 6D ప్లస్ 6 5D ప్లస్ 20 అంటే 6D వచ్చేసి మనకి ఇక్కడ డీలోనే ఒక సైడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి డి అవుతుంది. 6Dలో నుంచి 5D పోతాయి. డి వచ్చేసి మనకి 20లో 6 పోతాయి 14. డి ఏజ్ వచ్చేసి 14 ఏజ్. ఈ 14 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంటే 28 ఇక్కడ 2 అవతల పంపిస్తే ప్లస్ 2. ఓకే, మ్యారీ ఏజ్ అంతా 30. మ్యారీ ఏజ్ ఏమో 30, ఇక్కడ డి ఏజ్ ఏమో 14. డిఫరెన్స్ అంతా మనకి 16. ఆన్సర్ వచ్చేసి 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ స్కోర్ ఆఫ్ బ్యాట్స్మెన్ యావరేజ్ స్కోర్ ఎంత ఇచ్చాడు 41. ఇప్పుడు సమయం అవుతుంది 41 ఇంటూ 23 మ్యాచెస్ కదా, 3 12 2 2 2 2 2 2 4 8 3 4 9 9 43. ఓకే, తర్వాత ఏమన్నాడు 10 మ్యాచెస్కి యావరేజ్ ఎంత అన్నాడు 16. అంటే ఇక్కడ ఏమైతే యావరేజ్ 160. 3 6 4 10 10 11 1103. ఓకే, ఇప్పుడు టోటల్ సమ్ ఇప్పుడు ఏమైనా యావరేజ్ స్కోర్ ఆఫ్ 33 మ్యాచెస్కి టోటల్ ఇక్కడ 23 ఇక్కడ 10 కదా, టోటల్ వచ్చేసి 33 మ్యాచెస్కి ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అంటే మనకి చేస్తే 33 1 1 10 3 33 3 99. ఓకే, మళ్ళీ 10 9 పోతే 1 10 9 పోతే 1 3 మళ్ళీ 33 3 199. ఓకే, 33 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది అంటే 33లో రావాలి మనకి. ఆన్సర్ వచ్చేసి 33లో ఒకటి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇక్కడ వచ్చేసి 3 ఆఫ్ 7/3 x² మైనస్ 27x ప్లస్ 14 మైనస్ 7 లోపల పెంచేది 7x² మైనస్ 856x ప్లస్ 77. ఓకే, ఇక్కడ వచ్చేసి 3ని ఎల్సిఎం చేసుకుంటే
ఎల్సిఎం చేస్తే మనకి 3 ఆఫ్ 3 7x² ప్లస్ 27 ఇంటూ 3 27 ఇంటూ 3 3 7 21 3 2 6 8 81 81x ఇది మైనస్ ఓకే 14 3 14 ఇంటూ 3 52 14 3 52 ఓకే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏమవుతుంది 7x² మైనస్ 81x ప్లస్ 52 మైనస్ 7x² ప్లస్ మైనస్ 56x ప్లస్ 77 ఇప్పుడు వచ్చేసి 7x² క్యాన్సిల్ 81x 56 కలపండి 6 1 7 8 13 137 అంటే మైనస్ 137x మైనస్ 137x రెండు ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి 52 77 7 2 9 7 12 119 77 ఓకే 77 7 2 9 7 5 42 ఓకే 43 ఇంటూ 2 ఓకే 42 ఇక్కడ 52 కాదు 42 సారీ 42 42 ఇంటూ 77 7 2 9 119 ఆన్సర్ వచ్చేసి 1 మైనస్ 137x ప్లస్ కదా ప్లస్ 119 ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 331కి 345కి తర్వాత ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేసుకోమన్నాడు కాబట్టి 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ తీసేయండి ఈవెన్ నెంబర్ కన్సిడర్ చేసుకోవద్దండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈవెన్ నెంబర్స్ 2తో పోతాయి ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ కన్సిడర్ చేసుకోవద్దండి 342 344 తర్వాత ఈ 331 అనేది 3తో ఎగ్జాక్ట్గా పోతుంది తర్వాత ఈ 3కి 3 కలపండి అంటే 336 మళ్ళీ 3 కలిపితే 339 ఇది కూడా 3తో ఎగ్జాక్ట్గా పోతుంది మళ్ళీ 3 కలిపితే 342 ఇది ఎగ్జాక్ట్గా పోతుంది 345 ఇది కూడా ఎగ్జాక్ట్గా పోతుంది రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి 331 335 తర్వాత 337 341 305 5 అంటే ఇది 5 కూడా 5తో పోతుంది 335 కాబట్టి ఓకే ఇది కూడా కన్సిడర్ చేసుకోవద్దండి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి 341 343 4 నెంబర్స్ ఉన్నాయి ఈ 4 నెంబర్స్లో ఇక్కడ చూడండి 341 ఇక్కడ వచ్చేసి 3 ప్లస్ 1 అంటే 4 అంటే ఇది 11తో ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసుకోవద్దండి 343 అనేది 7తో 4 28 5 35 34లో 28 పోతే 6 7 4 7 9 49తో ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసుకోవద్దాం రిమైనింగ్ 337 331 ఇది ప్రైమ్ నెంబర్స్ మనకి అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో 2 ఆన్సర్ వచ్చేసి 2 ఓకే ఇది 2తో పోతే దేంట్లో పోదు ఈ నెంబర్స్ ఓకే ప్రైమ్ నెంబర్సే కదా అడిగినాను మనం కాబట్టి 2 ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది సర్కంఫరెన్స్ అడిగారంటే మనకి ఫార్ములా వచ్చేసి 2πr నార్మల్గా అయితే ఇప్పుడు ఏమన్నాడు లార్జెస్ట్ సర్కిల్ ఇన్సైడ్ ఏ రెక్టాంగులర్ ఓకే ఫస్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి రెక్టాంగిల్లో ఒక సర్కిల్ని ఇన్సర్ట్ చేసినాడు లార్జెస్ట్ సర్కిల్ ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఇది లెంత్ ఎంత మనకి 116 ఓకే ఇది విడ్త్ వచ్చేసి 14 ఈ 14 ఈ విడ్త్ ఉంది కదా విడ్త్ హైటే మనకి డయామీటర్ అవుతుంది కాబట్టి డయామీటర్ వచ్చేసి 14 ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది 7 మనకి ఫార్ములా ఎంత 2 ఇంటూ 5 అంటే 22/7 ఇంటూ 6 7 క్యాన్సిల్ సర్కంఫరెన్స్ ఏమవుతుంది 44 ఆన్సర్ వచ్చేసి 44 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 16 అండ్ 56bx ఓకే ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకు కావాల్సి b² బి అంతా మనకి బి వచ్చేసి 56 ఇంటూ 56 ఏ అంటే 16 ఓకే ఇప్పుడు 16తో ఓకే ఇక్కడ చూడండి 56 ఇంటూ 56 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ థర్డ్ ప్రొపోర్షన్ కదా అంటే ఎక్స్ అనుకున్నా థర్డ్ ప్రొపోర్షన్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చింది 6 36 అంటే ఇక్కడ 6 వస్తుంది 6ని దేంతో చేస్తే మనకి లాస్ట్లో 6 వస్తుంది 6ని 8తో చేస్తే 6 వస్తుందా రాదు 6ని 5తో చేస్తే వస్తుందా రాదు 6ని 3తో చేస్తే వస్తుందా రాదు 6ని 6తో చేస్తే లాస్ట్లో మనకి 6 వాల్యూ వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 196 ఓకే ఈ ఫార్ములా ముఖ్యం థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు b²/a నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 100% అంటే ముందు 100 ఉంది ఇప్పుడు ఏం చేశాడు 100% అంటే 200 100% ఇంక్రీజ్ చేశాడు 200 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 2820 ఇప్పుడు ఏమని కనుక్కున్నాడు 100 పార్ట్స్ వాల్యూ అంటే 100 పార్ట్స్ వాల్యూ అంటే బై 2 చేశాడు ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ కూడా బై 2 చేయండి 2 1 2 4 2 1 2 4 అంటే 1410 ఆన్సర్ వచ్చేసి 1410 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్ √2
116 అంటే 13 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 144 అంటే 144 బై ఇక్కడంతా మనకి 10,000 స్క్వేర్ రూట్ చేస్తే మనకి 12 బై ఇక్కడ వచ్చేసి 100 అవుతుంది అంటే 0.12 మైనస్ 5.76 అంటే 576 బై 100 ఇక్కడ ఏమవుతుంది మనకి 576 అంటే 24 స్క్వేర్ అంటే 24 బై 10 అంటే 2.4 మైనస్ 2.4 అంటే 13.12లో నుంచి 2.4 తీసేయండి 2.4 అంటే 2 ఇక్కడ వచ్చేసి మనకి 11లో 9 పోతే 8 4 12 7 7 4 11 ఓకే మళ్ళీ ఇక్కడ 2 2 0 1 అంటే 10.72 ఓకే ఆన్సర్ వచ్చేసి 10.72 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ మధ్య జరిగింది తర్వాత ఏమైనా మనకి 85% ఆఫ్ ది రిజిస్టర్ ఓటర్స్ ఓకే టోటల్ ఓట్స్ వచ్చేసి మనకి ఎక్స్ అనుకున్నాను తర్వాత దాంట్లో మనకి వచ్చేసి 85% అంటే ఇందులో 85% వచ్చేసి రిజిస్టర్ అయిన వాళ్ళు ఓకే తర్వాత 4% ఇందులో 4% ఓట్స్ పోల్ వర్ ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఏంటంటే మనకి టోటల్ 100 అనుకుంటే అందులో మనకి 4% వ్యాలిడ్ ఎన్ని ఉంటాయి మనకి 96% అంటే 96/100 ఓకే తర్వాత ది విన్నింగ్ క్యాండిడేట్ 65% ఓకే 65% వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి తర్వాత ఏమన్నాడు విన్నింగ్ ఓట్స్ ఇచ్చాడు మనకి విన్నింగ్ మార్జిన్ వచ్చాడు అంటే విన్నింగ్ మార్జిన్ అంటే మనకి వచ్చేసి ఫార్ములా విన్నింగ్ మార్జిన్ అంటే విన్నర్కి వచ్చిన పర్సెంటేజ్ ఓట్స్ మైనస్ లూజర్కి వచ్చిన పర్సెంటేజ్ ఓట్స్ అంటే ఇప్పుడు విన్నర్కి ఎన్ని వచ్చినాయి 65 లూజర్కి ఎన్ని వచ్చినాయి 35 అంటే 65కి డిఫరెన్స్ 30 అంటే ఇక్కడ వచ్చేసి 30% 30/100 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఓట్స్ ఇచ్చినాడు 2142 ఓకే ఇక్కడ వచ్చేసి 0 ఈ 0 క్యాన్సిల్ 5తో 75 17 5 20 ఓకే అంతే ఇక్కడ వచ్చేసి మనకి x ఇంటూ 17 ఇంటూ 96 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2142 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 1000 ఇంటూ 20 ఓకే ఇక్కడ చూడండి ఈజ్వల్ తర్వాత ఇక్కడ ఏమో మనకి 0 ఉంది ఓకే ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఏది పెడితే మనకి 0 అవుతుంది ఇక్కడ జీరోస్ ఉన్నాయా జీరోస్ లేవు కాబట్టి ఎక్స్ వాల్యూలో 0 రావాలా 0 వస్తేనే మనకి ఇక్కడ ఈ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో ఇవి జీరోస్ ఉండాలి లాస్ట్లో 0 ఏది ఉంది మనకి ఇది కాదు ఫోర్త్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్జున్ అండ్ మాలవిక హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు కాన్పూర్ ఓకే ఢిల్లీ నుంచి కాన్పూర్కి ఇద్దరు వెళ్తున్నారు ఢిల్లీ తర్వాత కాన్పూర్ ఓకే అర్జున్ ఈజ్ డ్రైవింగ్ ఓకే అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ వచ్చేసి 138 km/h ఓకే తర్వాత ఏమన్నాడు మాలవిక వచ్చేసి 92 km/h ఓకే సేమ్ డిస్టెన్సే ఢిల్లీ నుంచి కాన్పూరే తర్వాత ఏమన్నాడు ఫైన్ ది టైం టేకెన్ బై ది మాలవిక ఎంత టైంలో కాన్పూర్కి చేరుకుంటుంది ఓకే అర్జున్ వచ్చేసి 8 hours చేరుకున్నాడు అంటే డిస్టెన్స్ ఏం కంటే 138 ఇంటూ ఇది 8 చేస్తే ఇది డిస్టెన్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 92 ఇంటూ ఇది అంటే మాలవిక టైం చేస్తే ఇక్కడ డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ రాసుకున్నాను కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ ఇది చేయండి 8 అంటే ఇక్కడ 4 వస్తుంది 2ని దేంతో చేస్తే 4 వస్తుంది ఇక్కడ చూడండి 2ని 2 6 రాదు 2014 రాదు 2014 వస్తుంది ఆ తర్వాత 2 ఓకే 2 అంటే 2 వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి నార్మల్ మెథడ్ చెక్ చేయండి అంటే ఇప్పుడు వచ్చేసి మనకి 138 అంటే 4 2 జా 8 4 3 జా 12 4 2 జా తర్వాత 23తో మనకి 6 6 18 6 12 13 ఓకే 23 ఇంటూ 6 ఓకే 6 ఇంటూ 12 అంటే x ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్ ఆన్సర్ వచ్చేసి 12 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సెక్టార్ ఈజ్ ఫార్మ్డ్ బై అండ్ సర్క్యులర్ ఆర్క్ ఓకే ఒక సెక్టార్ వచ్చేసి సర్క్యులర్ ఆర్క్ ఫామ్ చేస్తుంది ఓకే రేడియస్ వచ్చేసి మనకి 9 cm ఓకే తర్వాత యాంగిల్ వచ్చేసి టీటా వచ్చేసి 18 degrees ఇప్పుడు ఏమన్నాడు పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ వచ్చేసి మనకి L+2R లెంత్ ఆఫ్ ఆర్క్ L అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా వచ్చేసి మనకి టీటా బై 360 ఇంటూ 2πr టీటా అంటే 18 degrees 18/360 ఇంటూ 2π అంటే 3.14 ఇంటూ ఆర్ ఎంత మనకి 9 ఓకే 18తో 18 1 18 20 జా 2 1 2 10 ఓకే 9 3.14 ఇంటూ 141 3.14 ఇంటూ 9 9 46 9 9 9 3 12 9 27 28.26 ఓకే 28.26 2 1 2 10 28.26/10 అంటే 2.826 2.826 2R అంటే మనకి 2 × 9 అంటే 18 + 18
18 ప్లస్ 2.826 అంటే 826 20.826 20.82 అంటే దగ్గరలో ఉండేది 20.83 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 20.83. ఈ ఫార్ములా మాత్రం ఓకే L+2R ఇదేది పెరిమీటర్ ఆఫ్ సెక్టార్, అదే లెంత్ ఆఫ్ ఆర్క్ θ/360 × 2πr. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్యాన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్. ఓకే, ఏ వచ్చేసి 22 days, తర్వాత బి వచ్చేసి 11 days, తర్వాత విత్ ది హెల్ప్ ఆఫ్ అంటే A + B + C వచ్చేసి ఎంత అన్నాడు 5 days. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది మనకి 22 × 5 22 × 5. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 5 ఇక్కడ 10 ఇక్కడ వచ్చేసి 22. ఓకే, ఇప్పుడు సి వాల్యూ కనుక్కోవాలనుకో మనకి ఇక్కడ 5 10 అంటే 15 22లో 15 పోతే ఇక్కడ వచ్చేసి మనకి 7. ఓకే 7 సి వాల్యూ వచ్చేసి 7 పార్ట్స్ అదే 7 ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏమన్నాడు సి వచ్చేసి టోటల్ వర్క్ని ఎంత సేపు చేస్తారని అన్నాడు. ఇక్కడ 225 అంటే 110 అది 110/7 110/7 వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ 0 ఉంది, దీన్ని వేస్తే 0 రావాలా. 7 42 42 + 5 0 రాదు. 7 14 14 5 9 రాదు 0. 5 35 35 + 5 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎడకట్ల 7 7 5 12 2 వచ్చి ఇది కూడా రాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్ అంటే మనకి మిడిల్ నెంబర్ అంటే 1 2 3 అనుకుంటే దీనికి మీడియం ఏమవుతుంది సెంటర్ వాల్యూ 2. అలాగే సేమ్ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 మళ్ళీ 3 3 6 3 7 3 9 మళ్ళీ 9 10 11 టోటల్ వచ్చేసి 11 నెంబర్స్ ఉన్నాయి. 11 నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఏమవుతుంది 6. ఓకే, 6th నెంబర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. 17 తర్వాత 20 తర్వాత ఏమన్నా 21 తర్వాత 30లో 35 ఓకే 21 27 ఉంది 1 2 3 4 5th 6th నెంబర్ కనుక్కోండి. 6th నెంబర్ వచ్చేసి 35 తర్వాత 41. ఓకే, 6th నెంబర్ వచ్చేసి 41. ఆన్సర్ వచ్చేసి మీడియన్ వచ్చేసి 41. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసిడి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసిడి ట్రయాంగిల్ ఏబిసి. ఓకే ఏబిసి. ఇప్పుడు ఏమన్నాడు బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఓకే, బీడీ అనేది పర్పెండిక్యులర్ సికి, ఇది వచ్చేసి డి పాయింట్. ఓకే, యాంగిల్ డిబిసి ఇది వచ్చేసి మనకి 16 degrees అంటే 16 degrees ఇది. ఓకే, తర్వాత ఏమన్నాడు ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ, బీ దగ్గర పాయింట్ ఉంది అన్నాడు, ఇది ఈ పాయింట్. ఓకే, తర్వాత ఏమన్నాడు బీసీ సర్చ్ సిఏఈ అంటే సిఏఈ ఈ యాంగిల్ ఎంత మనకి ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు 51. ఓకే, తర్వాత ది మెజర్ ఆఫ్ ది ఏఈబి అంటే ఈ యాంగిల్ కనుక్కొని అంటున్నాడు ఈ యాంగిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఈ యాంగిల్ అంటే మనకి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్కి అంటే ఈ ట్రయాంగిల్ ఉంది అంటే ఏఈసి ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది, ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ ఉంది. ఏ వాల్యూ ఎంత 51. ఓకే, ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది 2 ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ 51 ఇక్కడ ఈ యాంగిల్ కలిపితే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. అంటే యాంగిల్ సి వాల్యూ కనుక్కుంటే ఈ రెండు సమ్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు 16 అన్నాడు, ఇక్కడ 90 degrees ఉంది అంటే 90 + 16 ఎంత 90 + 16 6 11 116 అంటే 180లో 106 తీసేస్తే 16 74 ఇది వచ్చేసి 74, ఇది 74. ఇప్పుడు 74 + 51 చేయండి, 74 + 51. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 4 1 5 125. ఆన్సర్ వచ్చేసి 125. సమ్ ఆఫ్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్ వచ్చేసి సమ్ ఆఫ్ ది 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్. ఓకే, 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు, సింగిల్ డిస్కౌంట్గా మార్చండి అన్నాడు. ఇప్పుడు వచ్చేసి 100 ఇస్టు ఎంత 80 మళ్ళీ తర్వాత 100 ఇస్టు 25 కాదు 75. ఓకే, 100 నుంచి 25 అవుతాయి 100 ఇస్టు 85. ఇప్పుడు ఏమవుతుంది మనకి 80 × 75 చేయండి, 80 × 75. ఇప్పుడు ఏమవుతుంది 0 5 40 400 తర్వాత 0 8 56 560. ఓకే 0 0 5 4 10. ఇక్కడ ఏమవుతుంది 6000 అంటే 6000 × 85 0 0 0 5 30. ఓకే, తర్వాత 0 0 0. ఓకే 3 zeros తర్వాత 8 5 30 8 48. ఓకే 0 0 0 0 8 8 16 56 బై ఇక్కడ ఎంత మనకి 56 ఎన్ని జీరోస్ 4 zeros బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి 100 అంటే 6 zeros 100 × 100 చేస్తే మనకి పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 4 zeros ఇక్కడ 4 zeros క్యాన్సిల్. ఎంత వచ్చింది మనకి 56%. ఇదంతా మనకి ఫైనల్ వాల్యూ అంటే 100లో నుంచి 56% తీసేయండి, మనకి డిస్కౌంట్ వాల్యూ వస్తుంది, సింగిల్ డిస్కౌంట్ వాల్యూ.
56 తీసేస్తే 10లో 6 పోతే 4, 10లో 6 పోతే 4, 9లో 5 పోతే 4, 10లో 56 8 అలా ఓకే సారీ 8 3 56 కాదు 8 3 8 10 9 10 11 51 51 51 100 నుంచి 51 తీసేస్తే 10లో 1 9, 9లో 5 పోతే 4 49. ఆన్సర్ వచ్చేసి 49%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్రేడర్ క్లెయిమ్స్ టు సెల్ ఏ ఫ్లోర్. ఓకే, ట్రేడర్ క్లెయిమ్ చేసినాడు ఎంత ఫ్లోర్ వచ్చేసి ప్రాఫిట్ అంటే 100 ఉంటే 147 అయింది. ఓకే, తర్వాత ఏమన్నాడు బట్ ఆల్సో డిస్హానెస్టీ యూజెస్ వెయిట్ ఏం చేసినాడు డిక్రీజ్ చేసినాడు ఎంత. ఇప్పుడు మామూలుగా అయితే ప్రాఫిట్ ఇక్కడ నుంచి రాసుకుంటాం, సేమ్ అలాగే వెయిట్ వచ్చేసి లెస్ చేసినాడు కాబట్టి ఇక్కడ నుంచి రాసుకుంటాం. 100లో నుంచి ఈస్ట్ ఎంత తగ్గించినాడు మనకి, ఎంత తగ్గించినాడు అంటే 8 పోతే 92. ఇప్పుడు ఇంటూ చేస్తే మనకి ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుంది అంటే 92:147. ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఎంత మనకి డిఫరెన్స్ ఎంత 147కి 92కి 9లో 2 పోతే 5, ఇక్కడ వచ్చేసి 14 అంటే 9 13 ఉంటుంది, 7లో 2 పోతే 5 14 ఉంటుంది కదా, 9 5 55 బై ఎంత మనకి ఇన్షియల్ వాల్యూ 92 అంటే 92 ఇంటూ 100. ఓకే, అంటే 92 5500. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 92 ఇంటూ 5తో 5 2 10 5 9 45 46. ఓకే 46 5తో 460. ఓకే 0 65 ఇక్కడ 15 ఉంటుంది, 15 అంటే 8 7 6 10 8 6 15 9 6 15. ఓకే మళ్ళీ 0. ఓకే 900 92 ఇంటూ 9తో చేయండి, 10తో చేస్తే 920 అవుతుంది. 9 9 18 9 82. ఓకే 9తో 828. ఇక్కడ వచ్చేసి మనకి 10 పోతే 2, ఇక్కడ 9లో 2 పోతే 7 72. అంటే ఇక్కడ వచ్చేసి పాయింట్ అంటే 59 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది అంటే 59 పాయింట్ దగ్గర లేదు మనకి 60. ఆన్సర్ వచ్చేసి 60. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ డివైడ్స్ దిస్ నెంబర్ అన్నాడు. ఓకే నెంబర్ వచ్చేసి 7743593227. ఓకే ఫస్ట్ ఆప్షన్ చూడండి 2 అనేది దీంట్లో పోతుంది. 2 అనేది ఈవెన్ నెంబర్స్ మాత్రమే అవుతుంది కాబట్టి ఈ 2 పోదు. ఓకే 2 6 అంటే 2 6 12 అంటే 2 గుణ ఉంది ఇక్కడ కాబట్టి 2తో గుణ పోవాలి ఎగ్జాక్ట్గా, కాబట్టి 2 పోతుందా పోదు, కాబట్టి ఇది గుణ తప్పు. నెక్స్ట్ 16లో కూడా 2 ఉంది కాబట్టి ఇది కూడా పోదు. 16 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి రిమైనింగ్ మిగిలిపోయినది ఏంది మనకి 7తో చేస్తే ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 7. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే నెంబర్స్ అడిగాడు. తర్వాత ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై ఏ సింబల్. ఓకే తర్వాత ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబరు. ఓకే అంటే నెంబరు సింబల్ 2 నెంబర్స్ అడిగాడు. సింబల్ 2 నెంబర్స్ ఒకటి, సింబల్ 2 నెంబర్స్ 2. ఓకే 2 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. సింబల్ 2 నెంబర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క డాటరు టీ. ఓకే ఏ ఇక్కడ అనుకుంటే ఏ వచ్చేసి డాటర్ టీ. ఓకే డాటర్కి మైనస్ పెట్టుకుంటాను, ఫీమేల్కి మైనస్. ఓకే తర్వాత ఏమన్నాడు ఈజ్ మ్యారీడ్ టు ఎమ్. ఓకే ఏ అనే అతను మ్యారేజ్ చేసుకున్నారు ఎమ్. ఓకే ఎవరు హస్బెండ్ ఎవరు వైఫ్ తెలియదు మనకి. తర్వాత ఎమ్ ఈజ్ ది సన్ అంటే ఎమ్ వచ్చేసి సన్ అంటే మనకి వచ్చేసి ప్లస్ అవుతాడు, ఇక్కడ ప్లస్ అయినప్పుడు ఇక్కడ మైనస్ అవుతాడు అంటే ఇతను హస్బెండ్ ఇతను వైఫ్. ఓకే ఎమ్ వచ్చేసి సన్ అయితే ఎమ్కి ఫాదర్ ఎవరు అవుతారు కే, ఫాదర్ మదర్ తెలియదు మనకి. కే ఈజ్ మ్యారీడ్ టు జే. ఓకే తర్వాత జే ఈజ్ ది ఫాదర్ ఆఫ్ డి. జే ఈజ్ ది ఫాదర్ అంటే జే వచ్చేసి ప్లస్. ఓకే జే వచ్చేసి ప్లస్ అయితే కే వచ్చేసి మదర్ అవుతారు. ఓకే ఇప్పుడు ఏమన్నాడు కేకి టీకి. ఓకే కే వచ్చింది టీ వచ్చింది. ఓకే ఇక్కడ వచ్చేసి టీ యొక్క ఫాదర్ ఎవరు ఎమ్, ఫాదరు ఆ ఫాదర్ యొక్క మదరు అంతే కదా, ఫాదర్ యొక్క మదర్. ఆన్సర్ వచ్చేసి ఫాదర్ మదర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ 1 out అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎఫ్కి బీకి రిలేషన్ చూడండి. ఎఫ్ బి తర్వాత BCDEF. ఓకే 3 నెంబర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. తర్వాత FGHIJ ఒక 3 లెటర్స్ ఉన్నాయి. తర్వాత ఐ తర్వాత MN ABCD బి తర్వాత ఎఫ్ తర్వాత ఐ తర్వాత IJKL M ఓకే 3 లెటర్స్ ఉన్నాయి. తర్వాత డి తర్వాత EFGH 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ లెటర్ బీకి జేకి BCDEFGHIJ ఎన్ని లెటర్స్ 3 3 6 7 లెటర్స్ ఉన్నాయి. ఓకే సేమ్ 7 లెటర్స్ ఉన్నాయి. FGHIJKL M ఎన్ని లెటర్స్ ఉన్నాయి 6 లెటర్స్ ఉన్నాయి. 6 7 కావాలా. ఓకే ఐ తర్వాత ఇక్కడ ఐ తర్వాత పి వచ్చింది కదా అంటే ఐ తర్వాత IJKLMNOP ఎన్ని లెటర్స్ ఉన్నాయి 3 6 ఉన్నాయి అంటే ఇక్కడ 6 ఉన్నాయి ఇక్కడ 6 ఉన్నాయి ఇక్కడ మాత్రం 7 ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పీపుల్ ABCDUV అండ్ W ఆర్ సెట్టింగ్ ఇన్ ఏ రో నార్త్ ఫేసింగ్. ఓకే, నార్త్ ఫేసింగ్ కూర్చున్నారు. ఎంతమంది 7, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7, ఒక 7 మంది కూర్చున్నారు. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ సికి రైట్లో 2 పీపుల్ కూర్చోవాలా. సికి రైట్లో 2 పీపుల్. ఓకే, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ సికి యూకి. సికి ఇక్కడ రైట్ సైడ్ అవుతుందా 2 పీపుల్? కాదు, అంటే లెఫ్ట్ సైడ్ సికి యూకి. ఓకే, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఏకి వీకి. ఏకి వీకి మధ్యలో 2 పీపుల్. ఓకే, తర్వాత ఏమన్నాడు? సికి ఇమీడియట్ లెఫ్ట్లో వి ఉండాలి అన్నాడు. సికి ఇమీడియట్ లెఫ్ట్లో వి ఉంటాడు. వీకి టీకి వీకి ఏకి మధ్యలో 2 పీపుల్. వీకి ఏకి మధ్యలో ఇక్కడ రైట్ సైడ్ అవుతారు, లేకపోతే లెఫ్ట్ సైడ్ అవుతారు. ఓకే, టీ సిట్స్ ఇది ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఇమీడియట్ రైట్లో టీ ఉండాలి, అంటే డబ్ల్యూటీ పక్క పక్కన రావాలంట. పక్క పక్కన వచ్చేసి ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్లోనే డబ్ల్యూటీ వస్తాడు. తర్వాత నాడు మనకి ఇక్కడ వి ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. వీకి ఏకి మధ్యలో 2 పీపుల్ అంటే ఇక్కడ ఫిల్ అయిపోయినారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తాడు వీకి ఏకి. ఇంకా రిమైనింగ్ ఎవరు ఉన్నారు? బి వచ్చేసి ఇక్కడ వస్తారు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? హూ సిట్స్ అట్ ది థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ ఎవరు ఉన్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు. థర్డ్ ఎవరు ఉన్నారు? బి. ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, ఒక లెటర్స్ ఇచ్చేసి ఒక వర్డ్ ఇచ్చేసి దానికి కోడ్ ఇచ్చాడు. సేమ్ ఇంకో వర్డ్ ఇచ్చేసి దానికి కోడ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? హిజ్ కనుక్కోమన్నాడు. హిజ్ అనేది ఇక్కడ ఉంది, హిజ్ అనేది ఇక్కడ ఉంది. అంటే రెండు దాంట్లో కామన్ ఉండేది కనుక్కోవాలి. అంటే ఎన్టీ అనేది కామన్ ఉందా? లేదు. వైజీ అనేది కామన్ ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి వైజీ అనేది కదా కామన్ ఉండేది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి వైజీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి NEST సేమ్ అలాగే ESTN తర్వాత TSN. ఓకే, ఇప్పుడు మనకి సేమ్ లెటర్స్ ఒకటే NEST. వీటి పొజిషన్ చేంజ్ చేశాడంటే ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో, N వచ్చేసి లాస్ట్లో వచ్చింది, అంటే మళ్ళీ లాస్ట్లో వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా S అనేది లాస్ట్లో రావాలా. లాస్ట్లో వచ్చిందా? రాలేదు. L అనేది లాస్ట్లో వచ్చింది, థర్డ్లో ESNT కదా, సారీ ESNT. ఓకే, థర్డ్ రావాలా. థర్డ్ పొజిషను తర్వాత లాస్ట్ పొజిషను. ఓకే, ఇక్కడ థర్డ్ పొజిషన్ వచ్చింది, లాస్ట్ పొజిషన్ వచ్చింది. ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇది థర్డ్ పొజిషన్లో వచ్చిందా? రాలేదు. ఇక్కడ చూడండి, ఇది థర్డ్ పొజిషన్ వచ్చింది, తర్వాత లాస్ట్ పొజిషన్ వచ్చింది, అంటే ఇది నెక్స్ట్ లెటర్ చూడండి. ఈ వచ్చేసి మనకి ఫస్ట్కు రావాలా. ఓకే, ఓ అనేది ఫస్ట్కి వచ్చింది. తర్వాత ఈ అనేది థర్డ్కు రావాలా. ఓ అనేది థర్డ్కు రావాలా. థర్డ్కి వచ్చింది, రాలేదు. ఓకే, ఇది చూడండి, ఐ అనేది ఫస్ట్ పొజిషన్ వచ్చింది, తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చింది. కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఆడ్ 1 అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, యూ తర్వాత యూ వచ్చింది. ఫస్ట్ దాంట్లో యూ తర్వాత యూ వచ్చింది, అంటే యూ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది సెకండ్ ప్లేస్లో అదే ఉంటుంది. ఇక్కడ పీ తర్వాత క్యూ వచ్చింది. ఓకే, తర్వాత క్యూ తర్వాత ఆర్ వచ్చింది, PQR. ఇలా తర్వాత ఎం వచ్చింది. ఓకే, ఇక్కడ యూ తర్వాత వి రావాలా, కానీ యూ వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ క్యాబేజెస్ ఆర్ పీస్. సేమ్ అలాగే నో పీస్ ఈజ్ బ్రోకోలీ అన్నాడు. ఓకే, దీనికి సర్కిల్కి టచ్ లేదు, అంటే పైన బిగ్ సర్కిల్కి టచ్ లేదు కాబట్టి లోపల ఉన్న సర్కిల్స్ కూడా టచ్ ఉండదు. దీనికి నో కండిషనే అంటే ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి కంక్లూజన్ వచ్చేసి నో బ్రోకోలీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నో బ్రోకోలీ ఈజ్ ఏ క్యాబేజెస్, అంటే ఇది సర్కిల్ లోపల ఉంది కదా, కాబట్టి సర్కిల్కే ఇది టచ్ కాలేదు, కాబట్టి లోపల సర్కిల్ కూడా టచ్ కాదు, కాబట్టి ఈ కండిషన్ కరెక్ట్. ఓకే, సెకండ్ వచ్చేసి సమ్ బ్రోకోలీ, అంటే సమ్ బ్రోకోలీ ఇది బి. సమ్ బ్రోకోలీ ఆర్ క్యాబేజెస్. సమ్ బ్రోకోలీ ఆర్ ఓకే, సమ్ బ్రోకోలీ ఇక్కడ ఉంది. బ్రోకోలీకి క్యాబేజెస్కి సమ్ సింబల్ వస్తుంది, అసలు నో సింబల్ ఉంది కాబట్టి, అంటే నో కండిషన్ ఉంది కాబట్టి సమ్ కండిషన్ రాదు, కాబట్టి తప్పు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓన్లీ కంక్లూజన్ మాత్రమే ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నెంబర్ సిరీస్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి? 780లో 779లో 780లో 779 అంటే -1 తర్వాత -4. ఓకే, 793 784 ఇక్కడ వచ్చేసి 9 అంటే -9. ఓకే, అంటే 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు 4 స్క్వేర్ వస్తుంది, తర్వాత 5 స్క్వేర్ వస్తుంది. ఓకే, 5 స్క్వేర్ అంటే 899, 5 స్క్వేర్ చేయండి అంటే 25, 9 5 14 3 834. ఆన్సర్ వచ్చేసి 834. ఓకే, నెంబర్ ఆఫ్ సిరీస్ సీక్వెన్స్ వచ్చేసి 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు 4 స్క్వేర్. అది ఎట్లా మైనస్ చేసినాడు అంతే, ప్లస్ చేసినాడు. ఓకే, స్క్వేర్స్ వచ్చినాయి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్. ఓకే, సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు. ఓకే, తర్వాత ఎంతమంది? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 4, 5, 6, 7 మంది. ఓకే, B సిట్స్ టు ది థర్డ్, B సెకండ్ టు ది రైట్ ఆఫ్ సికి. ఓకే, సి వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, సెకండ్ రైట్ అంటే బ్యాక్ సైడ్.
1 2 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బి. ఓకే, తర్వాత ఈ సిట్స్ టు ది బీకి థర్డ్ లెఫ్ట్లో, బీకి థర్డ్ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ 1 2 3, బీకి థర్డ్ లెఫ్ట్లో ఈ. ఓకే, తర్వాత ఏమన్నాడు, డి ఈజ్ ఏ ఇమీడియట్ నేబర్ ఆఫ్ జీ, జీకి డిఏ అంటే డి అనేది మధ్యలో వస్తాడు, లేకపోతే ఏడిజీ ఇలా అన్న వస్తుంది. ఓకే, జీకి లెఫ్ట్లో సెకండ్ లెఫ్ట్లో, ఎఫ్ ఈజ్ సెకండ్ లెఫ్ట్ టు ది జీ అంటే 1 2 సెకండ్ లెఫ్ట్లో ఎఫ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి జీ ఇక్కడ పెట్టినామంటే జీ అనేది ప్లేస్, జీ ప్లేస్ వచ్చేసి ఇక్కడ పెట్టినామంటే జీకి సెకండ్ లెఫ్ట్లో కదా, జీకి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ వస్తాడు. ఓకే, ఎఫ్ వస్తాడు. తర్వాత ఏమన్నాడు, జీకి ఏకి మధ్యలో డి ఉండాలి, జీకి ఏకి మధ్యలో డి. ఓకే, సరిపోతారు మనకి, జీ ఇక్కడ పెడితే సరిపోతుంది. ఓకే, హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఏకి బీకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, ఏకి ఇక్కడ ఏ ఉన్నారు, ఇక్కడ బి ఉన్నారు, ఎంతమంది కూర్చున్నారు అన్నారు. అది ఎట్లా, ఏ నుంచి లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే డి జీ, 2 people. ఆన్సర్ వచ్చేసి 2 people. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సతీష్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 90 km టువర్డ్స్ వెస్ట్. ఓకే, టువర్డ్స్ వెస్ట్కి పోయినాడు, వెస్ట్కి ఎంత 19 km. తర్వాత ఏమైనా చేసినాడు, రైట్ హ్యాండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఇలా వచ్చేసి ఎంత 10 km. ఓకే, తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే 11 km వెళ్ళాడు. ఓకే, మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి వచ్చినాడు అంటే ఇక్కడికి 10. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్. ఓకే, తర్వాత ఏం చేసినాడు, ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఏ డైరెక్షన్ అంటే ఈస్ట్కి చూస్తున్నాడు. డిస్టెన్స్ ఎంత ఇది వచ్చేసి 19, ఇది 11 అంటే ఇది వచ్చేసి 8. ఓకే, ఇక్కడ 8 ఈస్ట్కి 8 km టువర్డ్స్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. హెచ్కి ఎల్కి రిలేషన్ చూడాలి. హెచ్ తర్వాత ఏబిసిడి జి హెచ్ ఐ జే కే ఎల్ ఒక 3 letters. ఎమ్ తర్వాత ఎన్ ఓ పి క్యూ ఒక 3 letters. కే తర్వాత జేకే ఎల్ ఎమ్ ఎన్ ఓ ఒక 3 letters. ఎఫ్ జి హెచ్ ఐ జే ఒక 3 letters. తర్వాత ఎల్కి ఎఫ్కి ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్. ఓకే, తర్వాత రాదు అంటే ఎఫ్కి ఎల్కి వస్తుంది, అంటే ఎల్కి ఎఫ్కి రాదు కానీ ఎఫ్కి ఎల్కి వస్తుంది రిలేషన్. ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఓకే, ఇక్కడ వచ్చేసి 5 letters ఉన్నాయి. తర్వాత మనకి క్యూ పిక్యూ, కే తర్వాత కే ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ. ఓకే, ఇక్కడ 5 letters ఉన్నాయి. తర్వాత ఐ జే కే ఎల్ ఎమ్ ఎన్ ఓ, ఇక్కడ 5 letters ఉన్నాయి. సి తర్వాత సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే, ఇక్కడ 6 ఉన్నాయి. ఇవన్నీ ఇది 5 letters, ఇది 5 letters, ఇది 5 letters, ఇది మాత్రం 6 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ 6 9 15 24 36. నెక్స్ట్ వస్తుంది, ఇక్కడ వచ్చి డిఫరెన్స్ వచ్చేసి 3, ఇక్కడ 6, ఇక్కడ 24 అంటే 9. ఓకే, ఇక్కడ 3 1 జా 3 2 జా 3 3 జా 3 4 జా 12 3 5 జా 15 అంటే 36 × 15 1 11 3 4 5 51. ఆన్సర్ వచ్చేసి 51. ఓకే, సీక్వెన్స్ వచ్చేసి 3 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 boxes. ఓకే, 7 boxes అన్నాడు. 1 2 3 4 5 6 7 boxes. ఓకే, 7 boxes ఇచ్చాడు. ఇక్కడ 5th box 6 4th 3rd 2nd 1. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, నో బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ బి పైన ఎవరు కూర్చోకూడదు, ఏ బాక్స్ ఉండకూడదు అంటే బి పైన అంటే బి వచ్చేసి 7. ఓకే, తర్వాత ఓన్లీ 3 boxes కెప్ట్ బిట్వీన్ బీకి ఎన్కి మధ్యలో 3 boxes, ఎన్ వచ్చేసి 3లో ఉంటాడు. ఓకే, ఎన్ బాక్సెస్ వచ్చి ఓన్లీ 1 box కెప్ట్ బిట్వీన్ డీకి ఏకి మధ్యలో 1 box ఉండాలి. ఓకే, డి కింద ఏ అన్న రావచ్చు, ఏ కింద డి అన్న రావచ్చు, ఒక బాక్స్ మాత్రం ఉండాలి. తర్వాత ఓన్లీ సి ఈజ్ కెప్ట్ బిట్వీన్ అంటే ఓ కింద సి మాత్రం ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అంటే ఓ కింద అంటే ఓ వచ్చేసి 2లో వస్తాడు, సి వచ్చేసి 1లో వస్తాడు. తర్వాత ఏ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఇమీడియట్లీ అబౌవ్ ఎన్ పైన ఏ ఉండాలా, ఓకే, ఏ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అంటే ఎన్ పైన ఏ ఉండాలా. ఓకే, ఏ వచ్చినాడు, ఏకి డీకి మధ్యలో 1 box ఉండాలా. ఓకే, రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినారు 5th boxలో, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఎం వచ్చేసి 5లో. ఓకే, తర్వాత ఏమన్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి కింద ఎన్ని బాక్సెస్ ఉండాలా, 1 2 3 4 boxes. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎవరీ నెంబర్, 3 అనేది ఈచ్ డిజిట్కి యాడ్ చేయమన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఎంత 3 24 5 23 6 44 1 36 4 4 1. ఓకే, ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది ఫస్ట్ డిజిట్కి మాత్రమే, అంటే ఇక్కడ 3 ఉంది కదా, ఈ ఫస్ట్ డిజిట్కి మాత్రమే యాడ్ చేయాలి 3ని. అంటే ఇక్కడ ఏమవుతుంది,
3ని యాడ్ చేస్తే 624, ఇక్కడ 824, 823, ఇక్కడ వచ్చేసి 943, ఇక్కడ 436, ఇక్కడ 741. ఓకే, తర్వాత ఏమన్నాడు, హౌ మెనీ నెంబర్స్ విల్ బి ది ఫస్ట్ డిజిట్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివైడ్ బై ది సెకండ్ డిజిట్. అంటే 2 అనేది ఎగ్జాక్ట్గా 3తో పోతుంది, అండ్ 2 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కదా 3ని. 2 3 జా 6, ఓకే ఇది పోతుంది. 2 4 జా 18, ఓకే 4 9/4 పోతుంది, అపోదు. అలాగే 4/3 పోతుంది, అపోదు. 7/4 పోతుంది, అపోదు. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 నెంబర్స్. 2 ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే 52కి 81కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో 72కి 101కి ఆ రిలేషన్ ఉంటుంది. 101కి సేమ్ కింద ఆప్షన్లో కూడా ఆ రిలేషన్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి, 81 52కి 11లో 2 పోతే 8 9. ఓకే 7లో 5 పోతే 2 29. ఓకే 72కి 29 కలపండి. ఇక్కడ 9 2 11 101 అటు. ఓకే ఈ రెండు యొక్క డిఫరెన్స్ 29, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 29. ఓకే 75కి 29 కలిపితే 104 రావాలా. ఓకే 29 9 5 14 7 3 10. ఓకే 101 104. ఓకే ఇది సరిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే 29 డిఫరెన్స్ ఉంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ 105 స్టూడెంట్స్. ఓకే టోటల్ వచ్చేసి 105 స్టూడెంట్స్. టోటల్ వచ్చేసి 105 స్టూడెంట్స్. ఓకే తర్వాత ఏమన్నాడు, ఫేసింగ్ నార్త్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే తర్వాత రవి ఈజ్ 49 ఫ్రమ్ ది రైట్ నుంచి 49th పొజిషన్లో రవి ఉన్నాడు. ఓకే తర్వాత శృతి ఈజ్ 38 ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి 38 పొజిషన్లో శృతి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు అంటే హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ రవికి శృతికి. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 49 38 కలపండి. ఇప్పుడు ఎంత 9 17 4 3 7 87. ఓకే ఈ టోటల్ ఇక్కడ మొత్తం కలిపితే 87 మంది ఉన్నారు. అంటే 105లో 87 తీసేస్తే మనకి మిడిల్ నెంబర్స్ వస్తాయి. మిడిల్ నెంబర్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి 8 9లో 8 1 18. ఆన్సర్ వచ్చేసి 18 మంది ఇద్దరి మధ్యలో కూర్చున్నారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆర్ డిజిట్కి ఏమో +2. సేమ్ అలాగే 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఈవెన్ డిజిట్కి ఏమో -1. నెంబర్ వచ్చేసి 8 3 5 4 6 7 1. ఇప్పుడు 8కి 1 పోతే 7 3 2 5 5 2 7 4 1 3 6 1 5 7 + 2 9 1 + 1 1 - 1 0 1 + 2 3 సారీ 1 + 2 3. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి హౌ మెనీ డిజిట్స్ విల్ అపేర్ మోర్ దెన్ వన్స్ అంటే ఎన్ని డిజిట్స్ ఒకసారి కంటే ఎక్కువసారి రిపీట్ అయినాయి. 7 అనే డిజిట్ రిపీట్ అయింది, 5 అనే డిజిట్ రిపీట్ అయింది, 3 అనే డిజిట్ రిపీట్ అయింది. అంటే 3 డిజిట్స్ ఒకసారి కంటే ఎక్కువసార్లు రిపీట్ అయినాయి. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ఒక్సీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడు. ఓకే అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ సౌత్కి 9 కిలోమీటర్స్. ఓకే తర్వాత రైట్ టర్న్ అంటే క్లాక్ వై డైరెక్షన్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ క్లాక్ వై డైరెక్షన్ ఎంత 3 కిలోమీటర్స్. ఓకే మళ్ళీ రైట్ టర్న్ అంటే 15 కిలోమీటర్స్, ఇది 15 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ రైట్ టర్న్ క్లాక్ వై డైరెక్షన్ ఎంత 11 కిలోమీటర్స్, 11 ఇది 3, ఇదేమవుతుంది 9. ఓకే తర్వాత మళ్ళీ 15 కిలోమీటర్ 11 కిలోమీటర్స్. ఫైనల్లీ రైట్ టర్న్ ఎంత 6 కిలోమీటర్స్. ఓకే ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ డైరెక్షన్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, వెస్ట్కి చూస్తున్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత మనకి 9. ఓకే 9 9 ఓకే 8. ఇక్కడ వచ్చేసి టోటల్ 8 కదా, 8 3 11. ఓకే వెస్ట్కి 8 కిలోమీటర్స్ వెస్ట్కి చూస్తున్నాడు, 8 కిలోమీటర్స్ వెస్ట్. ఓకే ఆన్సర్ వచ్చేసి 8 కిలోమీటర్స్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ ఆల్ ఫేసింగ్ నార్త్. ఓకే రో ఆఫ్ పీపుల్ ఉన్నారు, రో ఆఫ్ పీపుల్. ఇప్పుడు వచ్చేసి రిషిత్ ఈజ్ 31st ఫ్రమ్ ది రైట్ నుంచి 31st పొజిషన్లో రిషిత్ ఉన్నాడు. ఓకే తర్వాత ఏమన్నాడు అండ్ పాలక్ వచ్చేసి 32 ఫ్రమ్ ది రైట్ ఎండ్ నుంచి 32. ఓకే 31st తర్వాత 32. ఓకే ఎంతమంది పాలక్. ఓకే ది నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ పాలక్ అండ్ రిషిక్ మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, ఎవరు కూర్చోలేదు అంటే 0 మెంబర్స్ కూర్చున్నారు. ఓకే సేమ్ అలాగే ఈ సేమ్ యాజ్ అంటే రిషిక్ పాలక్ అండ్ రిషిక్ ఈ సేమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ పాలక్కి హుమాకి అంతమంది కూర్చున్నారు అన్నాడు. పాలక్కి హుమా ఎక్కడ కూర్చున్నారో తెలియదు కానీ 0 పీపుల్ కూర్చోవాలా. ఓకే హుమా ఈజ్ ది 10th ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి 10th. ఓకే లెఫ్ట్ నుంచి 10th అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా 0 ఉంటారు. ఓకే ఇప్పుడు ఏమన్నారు మనకి హౌ మెనీ పీపుల్ ఆర్ దెన్ ఒక రోలో ఎంతమంది కూర్చున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ నుంచి 32 పొజిషన్లో ఇక్కడ ఉన్నారు. ఓకే 32 పొజిషన్ 32. ఇప్పుడు ఏమైనా ఇక్కడ నుంచి 10 వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూర్చోలేదు కదా అంటే ఇక్కడ 0 అనేది ఇక్కడ కూడా 0 ఉన్నారు కాబట్టి 32 + 10 ఏమవుతుంది 42. మొత్తం టోటల్ ఎంతమంది కూర్చున్నారు మనకి 42 మెంబర్స్. ఆన్సర్ వచ్చేసి 42. ఓకే
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ జిఏఎల్ఈని ఎలా రాశాడు 7513 సేమ్ అలాగే ఎఫ్ఎల్ఈని 5197 ఓకే. ఇప్పుడు ఎఫ్ వచ్చేసి దీంట్లో మాత్రం ఉంది, అంటే పైన లేదు, అంటే ఈ కోడ్లో లేదు, అంటే ఈ నెంబర్స్ రాకూడదు ఎఫ్ ప్లేస్లో, కాబట్టి 7 వస్తుంది, రాదు. ఈ నెంబర్స్ 7 కదా, 7513 ఇందులో ఎఫ్ లేదు కాబట్టి ఈ కోడ్లో ఎఫ్ రాదు, కాబట్టి ఈ నెంబర్స్ ఆప్షన్లలో వస్తే మనకి రిమూవ్ చేసేయండి. 7 వచ్చింది, 5 వచ్చింది, 1 వచ్చింది, 9 రాలేదు, అంటే 9 ఇందులో లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, ఆన్సర్ వచ్చేసి 9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి GNJQMP ఎలా రాశాడో సేమ్ అలాగే కిందది కూడా అలా రాస్తాడు. ఇక్కడ వచ్చేసి రిలేషన్ వచ్చేసి GHIJ ఓకే, GHIJ అంటే 2 లెటర్స్ ఉన్నాయి, తర్వాత ఐ తర్వాత జే తర్వాత KLM అంటే 2 లెటర్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఐ తర్వాత ఎం రావాలా, ఐ తర్వాత ఎమ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, IJKLM అంటే 3 లెటర్స్ ఉన్నాయి, కానీ 2 లెటర్స్ రావాలా, కాబట్టి ఇది తప్పు. ఐ తర్వాత JKLM ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, తప్పు. తర్వాత JKLM ఓకే, తర్వాత ఎమ్ తర్వాత NOP ఓకే, 2 లెటర్స్ వస్తున్నాయి. సేమ్ అలాగే ఇక్కడ JMP అనే ఉంది, కాబట్టి ఇవి కన్సిడర్ చేసుకోవాలని అవసరం లేదు, అంటే ఇక్కడ JMP ఉంది, ఇక్కడ JMP ఉంది. ఓకే, నెక్స్ట్ లెటర్ చెక్ చేయండి. ఎన్కి క్యూకి MNOPQ ఓకే, 2 లెటర్స్ ఉండాలి. క్యూ తర్వాత PQRST ఓకే, 2 లెటర్స్ ఉన్నాయి. క్యూ తర్వాత PQRST ఓకే, 2 లెటర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి పీ తర్వాత క్యూ వస్తుంది. ఓకే, క్యూ తర్వాత పీ రాదు, PMNOPP పీ తర్వాత క్యూ రావాలా, అంటే ఎస్ తర్వాత టీ రావాలా, ఎస్ తర్వాత టీ వస్తుంది. ఓకే, ఆర్ తర్వాత టీ వస్తుంది, రాదు, కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి మనకి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ర్యాక్ RACKని ఎలా రాశాడు, AKCR సేమ్ అలాగే KACR ఇక్కడ లెటర్స్ ఒకటి సేమ్ మనకి, అంటే RACK అంటే ఈ లెటర్సే, అంటే జంబ్లింగ్ చేసినాడు, అంటే మనకి లెటర్స్ పొజిషన్ చేంజ్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ లెటర్ చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చింది, తర్వాత లాస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సేమ్ ఏ అనే లెటర్ కూడా స్టార్టింగ్ లెటర్ కూడా లాస్ట్లో రావాలా, వచ్చిందా రాలేదు. ఎఫ్ అనే లెటర్ లాస్ట్లో రావాలా, వచ్చిందా రాలేదు. ఎన్ అనే లెటర్ లాస్ట్లో రావాలా, వచ్చిందా రాలేదు. ఐ అనే లెటర్ లాస్ట్లో రావాలా, లాస్ట్ వచ్చింది, మళ్ళీ లాస్ట్లో రావాలి, లాస్ట్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబరు ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ చెక్ చేయండి. 16కి 5కి డిఫరెన్స్ ఎంత, -5 చేస్తే 11. ఓకే, ఇప్పుడు 5కి మళ్ళీ 11కి -11కి చేస్తే -6. ఓకే, -6 సేమ్ అలాగే -6కి -11 చేస్తే -17. ఓకే, -17కి -11కి చేస్తే మనకి 17 11 ఎంత 8 28 -28 రావాలా. -28 వచ్చేసి మనకి ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓకే -28. ఇది ఫస్ట్ది. ఓకే, ఫస్ట్ నెంబర్ చెక్ చేయండి. నెంబర్స్ ఏమైనా 2 ఉన్నాయంటే తర్వాత లెటర్స్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్. ఓకే, ఆడ్ డిజిట్కి ఏమో 2, ఆడ్ డిజిట్కి ఏమో +2 యాడ్ చేయాలి. తర్వాత ఏమన్నాడు, ఈవెన్ డిజిట్కి ఏమో +3 -3ని సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. నెంబర్ వచ్చేసి 7 8 4 3 6 5 1. ఓకే, 7కి ఏం చేయాలా, యాడ్ +2 చేయాలి, అంటే 9. ఓకే, 8కి 3 పోతే 6, 8కి 3 పోతే 5. ఓకే, 4కి 3 పోతే 1, 3 + 2 5, 6 3. ఇక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 3. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్. ఒకసారి కంటే ఎక్కువసార్లు ఏవి రిపీట్ అయినాయి డిజిట్స్, 1. ఓకే, తర్వాత 5 అనేది రిపీట్ అయింది. ఓకే, 2 డిజిట్స్ రిపీట్ అయినాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి, నెంబర్స్ అనే దాంట్లో ఈక్వల్ ఉంది. ఓకే, స్టార్టింగ్ నెంబర్ చెక్ చేయండి. ఎఫ్, డి తర్వాత డి, ABCDEF ఒక లెటర్, BCD. ఓకే, ఆ తర్వాత XYZ ఓకే, ఒక లెటర్. ఎక్స్ ముందర UVW XYZ, ఎక్స్ ముందర V ఉంటుంది, అంటే స్టార్టింగ్లో V రావాలా. V వచ్చేసి ఇది తప్పు ఉంది, అన్ని దాంట్లో V ఉంది. ఓకే, సెకండ్ లెటర్ చెక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంత మనకి B తర్వాత BCD, D తర్వాత EF ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది, అంటే B ముందర ఏముండాలా, ZABC అంటే B ముందర Z ఉండాలా, అంటే VZ స్టార్టింగ్లో రాలా. VZ వచ్చేసి 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లెటర్ చెక్ చేయండి. ఇక్కడ FGH ఒక లెటర్, HIJ ఒక లెటర్, అంటే F ముందర ఏది ఉండాలా, ABCDEF. ఓకే, Fకు ముందర ఏముండాలా, D, అంటే VG
విజిజెడ్ ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి విజిజెడ్. ఓకే, నెక్స్ట్ లెటర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 46. ఏ అంటే డివైడెడ్ బై 2, సి అంటే ఎంత మనకి ప్లస్ 21, డి అంటే మైనస్ 8, బి అంటే ఇంటూ 3. ఓకే, 2తో 2 4 2 6 23 23 21 4 44లో 3 24 తీసేస్తే 0 20 ఆన్సర్ వచ్చేసి 20. ఓకే, ఆన్సర్ వచ్చేసి 20. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్కి ఏమో +1 యాడ్ చేయాలని, తర్వాత ఆడ్ డిజిట్కి ఏమో -1 సబ్ట్రాక్ట్ చేయండి. నెంబర్ వచ్చేసి 56218643 ఇప్పుడు 5కి ఏం చేయాలా -1 అంటే 4 7 2 2 3 1 0 8 8 + 1 9 8లో 6 6 + 1 7 4 4 + 1 5. ఓకే, 3 - 1 2. ఓకే, ఇప్పుడు ఏమన్నా హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటెడ్ మోర్ దెన్ వన్స్, ఒకసారి కంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది, ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి, 4 అనేది రిపీట్ అయిందో లేదు, 7 అనేది రిపీట్ అయింది, ఓకే 3 అనేది లేదు, 9. ఓకే, ఒక లెటర్ మాత్రం రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఒక లెటర్ మాత్రమే రిపీట్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ డిఫరెన్స్ చెక్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4 1 + 1. ఓకే, +1. ఓకే, తర్వాత 2 + 2 +1 +2 తర్వాత ఎంత 455 మళ్ళీ +1 +2 తర్వాత మళ్ళీ +1 +2. ఓకే, తర్వాత +1 అంటే 453కి +1 కలిపితే 454 ఆన్సర్ వచ్చేసి 454. ఓకే, అంటే సీక్వెన్స్ వచ్చేసి +1 +2 +1 +2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ టీస్ ఆర్ బిన్స్. ఓకే, ఆల్ బిన్స్. తర్వాత నో టీ ఈజ్ ఏ అంటే లోపలిది మాత్రమే, నో టీ ఈజ్ ఏ లోపల సర్కిల్ మాత్రం, నో టీ ఈజ్ ఏ సాక్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు సమ్ సాక్ అంటే ఎలా రావాలంటే సమ్ సాక్ ఆర్ బిన్ ఇలా వచ్చిందా రిలేషన్ రాలేదు కాబట్టి తప్పు. ఓకే, తర్వాత ఏమన్నాడు ఆల్ బిన్ ఆర్ సాక్ ఇలా వచ్చింది మనకి, బి వచ్చేసి ఇక్కడ ఉంది, సాక్ అనేది ఇక్కడ ఉంది, రిలేషన్ ఇలా వచ్చింది, ఇలా ఈ ఫార్మాట్లో వచ్చిందా రాలేదు కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి neither 1 nor 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్ 07/08/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేశాను. రిమైన్ 6 కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2025 క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నాను. ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.